సో ఆయుర్వేదం ప్రకారంగా ఆటిజం కి 5 మెయిన్ కారణాలు ఉన్నాయి. 1 is genetic factors, environmental factors, neurological development and maternal health during pregnancy. 5th one is imbalances of doshas. జెనెటిక్ ఫ్యాక్టర్స్ గురించి చూసుకుంటే జీన్స్ లో స్వల్ప మార్పుల వల్ల కూడా పిల్లల్లోని యొక్క అభివృద్ధిలోని లోపం చూడొచ్చు మనము. అండ్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, ఎక్సెసివ్ స్క్రీన్ టైం లేదంటే ఎక్సెసివ్ జంక్ ఫుడ్, ఇది కూడా ఆటిజం కి కారణం అవుతున్నాయి. ఎక్సెసివ్ స్క్రీన్ టైం వల్ల వర్చువల్ ఆటిజం లేదంటే ఆటిజం ADHD ఎక్సెసివ్ బిహేవియర్స్ కూడా చూడగలుగుతున్నాం. ఇంబ్యాలెన్స్ ఆఫ్ దోషాస్, ఇందులో వాత అగ్రివేట్ అయినా, పిత్త అగ్రివేట్ అయినా, కఫ అగ్రివేట్ అయినా ఒక్కొక్క దోష ఇంబ్యాలెన్స్ వల్ల ఒక్కొక్క రకమైన బిహేవియర్ చూడొచ్చు. ఇప్పుడు కఫ ఎక్కువ ఉంటే వాళ్ళలోని రిపిటేటివ్ బిహేవియర్స్ ని ఎక్కువగా చూస్తాం. అదే విధంగా వాత ఎక్కువగా ఉంటే వాళ్ళు నర్వస్ సిస్టమ్ డెవలప్మెంట్ అనేది సరిగ్గా జరగదు, కోఆర్డినేషన్ సరిగ్గా ఉండదు, కమ్యూనికేషన్ సరిగ్గా డెవలప్ అవ్వదు. ఇన్ కేసు పిత్త ఎక్కువగా ఉంది అంటే కనుక వాళ్ళు హైపర్ యాక్టివిటీ బిహేవియర్స్ చూడడము, స్లీప్ డిస్టర్బెన్సెస్ చూడడము అండ్ స్కిన్ హెల్త్ ఇష్యూస్ కూడా వాళ్ళలో ఎక్కువగా చూస్తూ ఉంటాం. అండ్ మెటర్నల్ హెల్త్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ, మదర్ ఏజ్ ఎక్కువగా ఉన్నా లేదు అంటే కనుక ఆ టైంలో స్ట్రెస్ ఎక్కువ తీసుకున్న, పూర్ డైట్, నైట్ టైం ఎక్కువగా మేల్కొని ఉండి వర్క్ చేయడం కానీ ఇవన్నీ కూడా చాలా ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తున్నాయి కిడ్ యొక్క హెల్త్ మీద, అది కూడా బ్రెయిన్ హెల్త్ మీద. సో ప్రెగ్నెన్సీలో ఎంత జాగ్రత్తగా, ఎంత స్ట్రెస్ ఫ్రీగా ఉంటే అంత మంచిది. అండ్ 5th వన్ న్యూరలాజికల్ డెవలప్మెంట్. న్యూరాన్స్ మధ్య కనెక్షన్స్ లోని ప్రాబ్లం ఉండడం కూడా బ్రెయిన్ యొక్క డెవలప్మెంట్ లోని ఇబ్బందులను చూపించడంతో పిల్లల్లోని గ్లోబల్ డెవలప్మెంటల్ డిలే ఇష్యూస్ కానీ లేదు అంటే కనుక వాళ్ళలోని ఆటిజం ADHD ఇష్యూస్ చూడడం లేదంటే మెంటల్ రిటార్డేషన్ కూడా చూడడం జరుగుతూ ఉంటుంది.